వెల్కమ్ టు దుర్గా కిచెన్ వన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. టుడే స్పెషల్ మాసంలో కంద పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఓకేనా? సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. కందం తీసుకొని నీట్గా చెక్కుకొని బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదండి, అందులో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆ వాటర్లో వేసుకొని కొంచెం సేపు ఉంచుకొని తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. అవి దోరగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు కూడా అందులో వేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ మగ్గుతున్న కంద ముక్కల్లో చింతపండు వాటర్ పోసుకొని తర్వాత కొంచెం నార్మల్ వాటర్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. అంతే. పులుసు దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అంతే. ఎంతో గుమగుమలాడే కంద పులుసు రెడీ అయిపోయింది. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.